రష్యా ఉక్రెయిన్ తో 4 ఏళ్ల యుద్ధంలో దాదాపు 3.25 లక్షల మంది సైన్యం అంటే 3,25,000 మంది చచ్చిపోయారు. దీంతో మళ్ళీ తన సైన్యాన్ని బలోపేతం చేసేందుకు అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో భారీగా సైన్యాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకోసం రహస్య నియామకాలు జరుగుతున్నాయి. సైనిక శిక్షణ తీసుకున్న వాళ్ళే కాకుండా వివిధ వర్గాల పౌరులు కూడా రష్యా ఆర్మీలో చేరాలని అధికారులు ప్రజలను కోరుతున్నారట. ఇది ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. సైనిక సేవల కోసం ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలను ఉద్యోగుల్ని నామినేట్ చేయాలని వాళ్ళు పెద్ద కంపెనీలు వ్యాపార సంస్థల్ని రాజా నగర గవర్నర్ రహస్య నోటీసులు పంపినట్టు బిజినెస్ ఇన్సైడర్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులను సైనిక అభ్యర్థులుగా షార్ట్ లిస్ట్ చేసి ఆ జాబితాను సెప్టెంబర్ 20లోగా తమకు పంపాల్సిందిగా కోరినట్టు చెప్పింది. నోటీస్ ప్రకారం సైన్యంలోకి ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య కంపెనీ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. 150 నుంచి 300 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 2 పేర్లను, 300 నుంచి 500 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు 3 పేర్లను సమర్పించాల్సి ఉంటుంది. 500 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు 5గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు పాటించని కంపెనీలకు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉందని చెప్తున్నారు అన్నమాట. సైనిక సమీకరణ ప్రక్రియ వీలైన తొందరగా పూర్తి చేసి ఎంపిక చేసిన వాళ్ళని పోరాటాన్ని సిద్ధం చేయడానికి రష్యా మిలిటరీ, నేవీ కమాండర్లు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే వాళ్ళని యుద్ధంలో భాగం చేస్తారట.